నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణలో ఏఐని వినియోగిస్తున్నాం, నిజమైన పేదలకే కేటాయిస్తామన్న మంత్రి పొంగులేటి. ఈఎన్సీ హరిరామ్ను రెండో రోజు విచారిస్తున్న ఏసీబీ, పలు కోణాల్లో ప్రశ్నించనున్న దర్యాప్తు అధికారులు. పాక్పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నానన్న కర్ణాటక మంత్రి, ఉగ్రవాదంపై పోరాటానికి అందరూ ఏకమవ్వాలని పిలుపు. పహల్గాం దాడిలో దర్యాప్తును ముమ్మరం చేసిన ఎన్ఐఏ, పాత ఉగ్రవాదుల్ని పర్యాటకుల్ని ప్రశ్నిస్తున్న అధికారులు. నిజామాబాద్లో ఇంటినే గ్రంథాలయంగా మార్చిన ఉపాధ్యాయుడు, 15,000కు పైగా పుస్తకాలు సేకరించి సమాజ సేవ. గోవాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సిర్గావ్లోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంలో 6 భక్తులు మృతి చెందారు. 30 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ తొక్కిసలాటలో గాయపడ్డ వారిని పరామర్శించారు. గోవా సిర్గావ్లోని లైరాయ్ ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఘటనలో 6 మృతి చెందగా 30 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. జాతరను పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీ లైరాయ్ ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది. దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న నిప్పులపై నడిచే ఆచారంలో భాగంగా ఈ తెల్లవారుజామున వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు. భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు విమర్శలొస్తున్నాయి. తొక్కిసలాటలో గాయపడ్డ వారిని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసిన ప్రమాదంపై ఆరా తీసినట్లు తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటామని కేంద్రం భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు. పెహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దాయాది సైన్యం వరుసగా 9వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది. జమ్మూ కశ్మీర్లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్ ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో పాక్ రేంజర్ల కాల్పులకు దిగారు. వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టినట్లు అధికారులు వెల్లడించారు. పెహల్గాం ఉగ్రదాడి నుంచి సరిహద్దు ప్రాంతాల్లో రోజు పాక్ రేంజర్లు కాల్పులకు దిగుతున్నారు. ఎల్ఓసీ వెంబడి ఉన్న భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా చిన్న చిన్న ఆయుధాలతో పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు భారత సైన్యం వీటిని తిప్పికొడుతోంది. ఇప్పటికే పాక్ సైనిక ఉన్నతాధికారులతో హాట్లైన్ ద్వారా భారత సైనిక ఉన్నతాధికారులు మాట్లాడినా కాల్పుల విరమణ ఉల్లంఘనలపై దాయాది దేశం తీరు మారట్లేదు. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్, పీఓకేని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత్కు సూచనలు వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని స్థానికులకు పీఓకే ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హక్ సూచించారు. 100 కోట్లతో అత్యవసర నిధిని కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు పీఓకేలో అనధికార అత్యవసర పరిస్థితిని విధించినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేను భారత్ పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందేమో అనే భయంతో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆహారం నిల్వలు చేసుకోవాలంటూ స్థానికులకు సూచించింది. ఈ మేరకు పీఓకే ప్రధాని చౌధరీ అన్వర్ ఉల్ హక్ స్థానిక అసెంబ్లీలో వెల్లడించారు. 2 నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశామన్నారు. అలాగే స్థానిక ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసింది. ఆహారం, ఔషధాలు, కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఈ మొత్తాన్ని కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు పీఓకేలో అనధికార అత్యవసర పరిస్థితిని విధించినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే అత్యవసర పరిస్థితిని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపాయి. ఇప్పటికే పీఓకేలోని వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ బలగాలు మోహరించాయని వివరించాయి. స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలోనే దొంగ దెబ్బతో పీఓకేను తన నియంత్రణలోకి తీసుకున్న పాకిస్తాన్ ఆ ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేసింది. భారత్పై విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఉపయోగపడే ప్రదేశంగానే పీఓకేను పాక్ చూస్తోంది. పీఓకే ప్రధానమంత్రి పీఠం అధిరోహించిన వారు సైతం పాక్ సర్కారు చేతుల్లో కీలుబొమ్మగానే మిగిలిపోతున్నారు. ఫలితంగా పీఓకే ప్రజల హక్కులకు రక్షణ కరువవుతోంది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్న వేళ కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మాహుతికి బాంబు ఇస్తే పాక్పై పోరాటానికి తాను సిద్ధమేనని కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. పహల్గాం దాడిని ఖండించిన ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఎప్పటికీ భారత్కు శత్రుదేశమేనని, ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంగీకరిస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అందుకు తనకు ఆత్మాహుతి బాంబు ఇవ్వాలని అహ్మద్ ఖాన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇందిరమ్మ ఇళ్లలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని న్యాక్లో శిక్షణ పూర్తి చేసుకున్న 390 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి చేతుల మీదుగా ధృవపత్రాలు పంపిణీ చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతి పొందిన వారికి ఆర్డర్ కాపీలు అందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎక్కడా తప్పు జరగకుండా చూసే బాధ్యత అసిస్టెంట్ ఇంజనీర్లదేనని పొంగులేటి స్పష్టం చేశారు. మనం 4 steps తో పేమెంట్ ఇస్తాం. ప్రాపర్ గా మీ ప్రతి మూమెంట్ ని కూడా ట్రాక్ చేసే, ప్రతి ఇంటిని ట్రాక్ చేసే, ఎక్కడ ఆ రాడార్ లో మిస్ కాకుండా ఏఐని ఫుల్ ప్లెడ్జ్ లో ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీని పర్ఫెక్ట్ గా వాడుతున్నాం. ఈ పర్ఫెక్ట్ గా వాడే దాంట్లో గ్రౌండ్ దగ్గర నుంచి మొదలెట్టి ఇంటి మనం సెలక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి మీకు టాస్క్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ పర్ఫెక్ట్ గా ఏ సిస్టమ్ లో మీరు మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి మండే నాడు పేమెంట్ చేసే సిస్టాన్ని అడాప్ట్ చేస్తున్నాం. వీక్లీ వన్స్ పేమెంట్. ఈ మండేకి డిఫరెన్స్ తో ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఎంత మీకు ప్రెజర్ ఎవరు పెట్టినా, మంత్రిగా నేను ఫోన్ చేసినా ఆ వర్క్ కంప్లీట్ కాకుండా మీరు ఎక్కడ కూడా అప్లోడ్ చేయొద్దు. మీరు చేసిన ర్యాండమ్గా హెడ్ ఆఫీస్లోనో నా ఛాంబర్లోనో వెరిఫికేషన్ చేసుకుంటాం. పేమెంట్కి బిఫోర్ పేమెంట్ చేసేటప్పుడు కనుక అన్కంప్లీటెడ్ మీరు రికమెండ్ చేసినా అది బ్లింక్ అవుతుంది మా దగ్గర ఏఐలో. మీరు రికమెండ్ చేసిన స్టేజీ ఫిజికల్గా అక్కడ లేకపోతే మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఏఐలో ఉన్న టెక్నాలజీ ప్రకారం బ్లింక్ అయ్యే కాన్సెప్ట్ని పెట్టాం. దాంట్లో ఈజీగా మాకన్నా ఐడెంటిఫై అయిపోతుంది. డెడికేటెడ్గా మీరు కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టైం టు టైం మీ జిల్లాలకు నేను వస్తాను. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 1 నెల రోజుల పాటు జరిగే పోటీల కోసం షెడ్యూల్ని ఖరారు చేసింది. చారిత్రక ప్రదేశ పర్యటన, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఆలయాల దర్శనం, మెడికల్ టూరిజం ప్రోత్సహించే కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్లు, గాలా డిన్నర్లతో ఆకట్టుకునేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఈ మేరకు షెడ్యూల్తో పాటు మిస్ వరల్డ్ లోగోను ఖరారు చేసింది. మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా ఈవెలియన్ మోర్లీ రాకతో పోటీల సందడి ప్రారంభమైంది.
అందాల పోటీలంటే అదేదో సరదాకు నిర్వహించేవి కావని, బ్రాండ్ ఇమేజ్ ను పెంచేవని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, మెడికల్ టూరిజం వంటి వాటిని ప్రపంచానికి చాటేలా కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే కార్యక్రమ షెడ్యూల్ తో పాటు లోగోను సైతం విడుదల చేసింది. మొత్తం 120 దేశాల అందగత్తెలో ఈ పోటీల్లో నిలవనున్నారు. కంటెస్టెంట్స్ ను 2 గ్రూపులుగా విభజించి వివిధ ప్రాంతాల్లో పర్యటింపజేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు మిస్ వరల్డ్ పోటీలు సువర్ణావకాశంగా భావిస్తున్న ప్రభుత్వం దీని ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలని సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ధితో పాటు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలకు పర్యాటక పరంగా ఉన్న అవకాశాల్ని ప్రపంచానికి చాటేలా తెలంగాణ జరూర్ ఆనా పేరుతో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోటీలకొచ్చేవారికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనమైన స్వాగతం పలకడంతో పాటు హైదరాబాద్ అందాలు, తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలు, హెరిటేజ్ సైట్లు, రాష్ట్రంలో తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలు, తెలంగాణ గ్రోత్ స్టోరీని పరిచయం చేసేలా ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాల యువతులు నేటి నుంచి ఈ నెల 8 వరకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. వారికి ఘనంగా సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. వేడుకల్లో భాగంగా ఈ నెల 12వ తేదీన నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును, బుద్ధిస్ట్ థీమ్ పార్కును మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు. అదే రోజు హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వ సంపద అయిన చార్మినార్, లాడ్ బజార్ లో హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. మే 13న చౌమొహల్లా ప్యాలెస్ ను సందర్శించి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొంటారు. మే 14న వరంగల్లోని 1000 స్తంభాల గుడి, ఫోర్ట్, యునెస్కో వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడే పేరిణి నృత్యాన్ని తిలకించేలా ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించింది. ఇక 15న యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించి పోచంపల్లిలోని చేనేత వస్త్రాల తయారీని తెలుసుకోవడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తారు. 16వ తేదీన హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ కు హాజరవుతారు. మహబూబ్ నగర్ లోని పిల్లల మర్రి వృక్ష సందర్శన, హైదరాబాద్ లోని ఎక్స్పీరియన్ ఎకో పార్కును సందర్శిస్తారు. 17వ తేదీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. అనంతరం ప్రపంచంలోనే పెద్ద ఫిలిం సిటీలలో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీని సందర్శిస్తారు. 18వ తేదీన తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ సచివాలయాన్ని సందర్శిస్తారు. ట్యాంక్ బండ్ పై నిర్వహించే సండే ఫండే కార్నివాల్లో పాల్గొంటారు. సచివాలయంలో అధికారులు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ, చరిత్రను వివరించనున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా నగరానికి వచ్చిన వారు 18వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్ని సందర్శించి ఇక్కడి విశేషాల్ని తెలుసుకునేలా సర్కార్ షెడ్యూల్ ని డిజైన్ చేసింది. ఇక 20వ తేదీ నుంచి మిస్ వరల్డ్ ప్రధాన పోటీల్లో కీలక ఘట్టాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20, 21 తేదీల్లో కాంటినెంటల్ ఫినాలే ఏర్పాట్లు చేస్తారు. ఇందులో భాగంగా పోటీదారుల్ని కాంటినెంటల్ క్లస్టర్లుగా విభజిస్తారు. అనంతరం వారు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎం మ్యాచ్ కు హాజరవుతారు. 21వ తేదీన శిల్పారామంలో తెలంగాణ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వర్క్షాప్ లో పాల్గొంటారు. మే 22న మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే, 23న హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫినాలే నిర్వహించనున్నారు. 24వ తేదీన ఫ్యాషన్, జ్యువెలరీ ఫినాలే పోటీల్లో పోటీదారులు పాల్గొంటారు. 26న బ్యూటీ విత్ ఫ్యాషన్ పోటీలు జరగనున్నాయి. ఆయా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారితో మే 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్లు సర్కార్ ప్రకటించింది. 31న జరిగే ఫినాలేతో ఈ పోటీలు ముగుస్తాయని స్పష్టం చేసింది. మిస్ వరల్డ్ పోటీల ద్వారా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ స్థాయిలో చాటారని భావిస్తున్న సర్కార్ అందుకు తగినట్లే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇక పోటీల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మిస్ వరల్డ్ టీం సైతం ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. నగరానికి వచ్చిన మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా ఈవెలిన్ మోర్లీకి అధికారులు స్వాగతం పలికారు. అటు పోటీల దృష్ట్యా పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ జితేందర్ పోలీసు అధికారుల్ని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీల్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు పగడ్బందీగా భద్రత చేపట్టారని తెలిపారన్నారు. దాదాపు 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు రానున్నారని, ఇప్పటి వరకు 116 దేశాల కంటెస్టెంట్ల సమాచారం వచ్చిందన్నారు. మిస్ వరల్డ్ పోటీల కోసం తరలిరానున్న పోటీదారులతో ఈ నెల 8 నుంచి 31 వరకు రాష్ట్రంలో సందడి వాతావరణం నెలకొనుంది.
సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే దిశగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు దేశంతో వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ మేరకు పాక్ నుంచి వస్తున్న ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిషేధానికి ఏదైనా మినహాయింపులు కావాలంటే అందుకు భారత ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి అని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. పెహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా పాత ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో రాజౌరిలో దాడికి పాల్పడిన 2 ఉగ్రవాదులను ఎన్ఐఏ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జమ్మూ జైలులోని వీరిని ఎన్ఐఏ అధికారులు విచారించి వారి వద్ద సమాచారం సేకరించినట్లు పేర్కొన్నాయి. పెహల్గాం ఉగ్రవాదులకు వీరితో సంబంధాలు ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023 జనవరిలో రాజౌరిలోని ధోంగ్రీ గ్రామంపై 2 ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 5 పౌరులు మరణించగా పలువురు గాయపడ్డారు. అటు పెహల్గాం ఉగ్రదాడిపై విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకులను, స్థానికులను ప్రశ్నిస్తున్నారు. అక్కడ వారు తీసుకున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రధాన నిందితుడు సయ్యద్ మొహిదుద్దీన్ చుట్టూ ఉచ్చు బిగించే చర్యలను ఏసీబీ ముమ్మరం చేసింది. పరారీలో ఉన్న ఆయన్ను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఆస్తులు జప్తు చేయడంపైన దృష్టి సారించింది. హైదరాబాద్లోని నివాసంలో సోదాలు జరిపిన ఏసీబీ బృందం కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. గొర్రెల పంపిణీ కుంభకోణం విలువ 700 కోట్లుగా గుర్తించిన అవినీతి నిరోధక శాఖ కేసు విచారణను వేగవంతం చేసింది. ఈ పథకానికి అనధికార కాంట్రాక్టర్గా వ్యవహరించిన సయ్యద్ మొహిదుద్దీన్ ను దుబాయ్ నుంచి తిరిగి రప్పించే ప్రయత్నాల్ని అధికారులు ముమ్మరం చేశారు. ఏసీబీ కేసు నమోదు చేసిన సమయంలో కుటుంబంతో సహా హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న మొహిదుద్దీన్ దుబాయ్ పారిపోయాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని సైతం కోకాపేటకు మకాం మార్పించాడు. విచారణలో భాగంగా ఆయనపై ఓ కన్నేసిన ఏసీబీ అధికారులు అతడి బ్యాంకు లావాదేవీల్ని సేకరించారు. కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏసీబీ అదనపు డీఎస్పీ మల్లారెడ్డి నేతృత్వంలోని బృందం గురువారం కోకాపేటలోని మొహిదుద్దీన్ కుటుంబ సభ్యులుంటున్న ఇంటికి వెళ్లింది. అయితే చాలాసేపు ఏసీబీ బృందాన్ని వారు లోపలికి అనుమతించలేదు. సెర్చ్ వారెంట్ చూపించి పట్టుబట్టి మరీ లోపలికి వెళ్లి సోదాలు నిర్వహించింది. రాత్రి 2:30 గంటల వరకు జరిగిన తనిఖీల్లో కీలక సమాచారం లభ్యమైనట్లు సమాచారం. మొహిదుద్దీన్ కు చెందిన 2 కార్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. గొర్రెల పంపిణీ పథకంలో తొలుత 2.01 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఏసీబీకి బదిలీ చేశారు. ఈ దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకొచ్చాయి. పశుసంవర్ధక శాఖ అధికారుల్ని మచ్చిక చేసుకోవడం ద్వారా ప్రభుత్వ నిధుల్ని పక్కదారి పట్టించడంలో మొహిదుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా వాటి ద్వారానే లబ్దిదారులకు గొర్రెల పంపిణీ జరిగేలా పన్నాగం పన్నినట్లు వెల్లడైంది. పశుసంవర్ధక శాఖ అధికారులకు వాటాలు ఇవ్వడంతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరిట లబ్దిదారుల్ని మభ్యపెట్టడం ద్వారా మొహిదుద్దీన్ పెద్ద మొత్తంలో నిధులు కాజేసినట్లు తేలింది. ఈ క్రమంలోనే 10 మంది పశుసంవర్ధక శాఖ అధికారుల్ని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ జాబితాలో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ది సమాఖ్య పూర్వ ఎండీ రామచంద్ర నాయక్, పశుసంవర్ధక శాఖ అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కళ్యాణ్ కుమార్ సైతం ఉండడం సంచలనం సృష్టించింది. అయితే కేసు ఏసీబీకి బదిలీ అయిన వెంటనే మొహిదుద్దీన్, మరో నిందితుడు ఇక్రముద్దీన్ విదేశాలకు పారిపోవడంతో దర్యాప్తు అనుకున్న రీతిలో ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలోనే మొహిదుద్దీన్, ఇక్రముద్దీన్ పై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు అనుమానిస్తున్న మొహిదుద్దీన్ ను ఇక్కడికి రప్పించి విచారిస్తే తప్ప దర్యాప్తులో పురోగతి ఉండదని ఏసీబీ భావిస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించింది. మొహిదుద్దీన్ వీసా గడువు ముగిసినట్లు గుర్తించి దుబాయ్లోని భారత ఎంబసీకి సమాచారం పంపే యోచనలో ఉన్నారు. మరోవైపు వారిద్దరిపై న్యాయస్థానం నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్లు సైతం జారీ చేయించగలిగారు. అంతేకాకుండా మొహిదుద్దీన్ ఆస్తుల్ని జప్తు చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే అతని పేరిట ఉన్న స్థిరాస్తులతో పాటు వాహనాల్ని గుర్తించారు. న్యాయ ప్రక్రియ ద్వారా వాటిని ప్రభుత్వపరం చేయించే కార్యాచరణను చేపట్టారు. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టుకు కీలకమైన భూసేకరణ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది.
రైతులతో పాటు పలు దఫాలుగా చర్చించిన జిల్లా అధికారులు అందరికీ ఆమోదయోగ్యమైన పరిహారానికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇవాళ హనుమకొండ జిల్లాలో పర్యటించనున్న మంత్రులు ఉత్తమ్, పొంగులేటికి ఎయిర్పోర్టు భూసేకరణపై అధికారులు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ముఖ్యమైన భూసేకరణ పూర్తయితే ఇక విమానాశ్రయ నిర్మాణ పనులకు ఎలాంటి అవరోధాలు ఉండవు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి శరవేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. కీలకమైన భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపుగా కొలిక్కి రావడంతో ఇక నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేవనే చెప్పాలి. వరంగల్ దశాబ్దాల కల సాకారం చేస్తూ మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి ఇటీవలే కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధి ఆపరేషన్స్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతినిచ్చింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ ఇచ్చిన ఎన్ఓసీకి కేంద్రం ఆమోదం తెలిపింది. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు 205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో జీవో విడుదల చేసింది. కేంద్ర విమానయాన శాఖ సైతం భూసేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి రాగానే పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే 450 కోట్ల నిధులను కేటాయించింది. భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే ఏఏఐ విమానాశ్రయ విస్తరణ పనులను ప్రారంభించనుంది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిని 136 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా అది కూడా పూర్తి కావచ్చింది. మంత్రి కొండా సురేఖ, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా అధికారులు విమానాశ్రయ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు, రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. అభివృద్ధిని అడ్డుకోమని, భూములు ఇవ్వడానికి తాము సిద్ధమేనని రైతులు కూడా ప్రజాప్రతినిధులు అధికారులకు తెలిపారు. కానీ పరిహారం విషయంలో మాత్రం ఇన్నాళ్లు ప్రతిష్టంభన ఏర్పడింది. వరంగల్ నగరానికి విమానాశ్రయం దగ్గరగా ఉండడంతో భూముల విలువ ఎక్కువగా ఉందని, మెరుగైన పరిహారం చెల్లించాలని కోరుతూ వచ్చారు. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని గతంలో ఇచ్చిన పరిహారం కన్నా ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు చెల్లించిన పరిహారం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇక్కడి నిర్వాసితులకు జనరల్ అవార్డు ప్రకారం ఎకరాకు 65 లక్షల చొప్పున ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. స్థానిక కలెక్టర్ విచక్షణాధికారాలతో జనరల్ అవార్డుకు మరికొంత పరిహారం పెంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద ఎకరాకు సుమారు 95 లక్షల వరకు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ హనుమకొండ జిల్లా దేవన్నపేటలో దేవాదుల పైప్ లైన్ పనులను పరిశీలించనున్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖలపై జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలిసి సమీక్షించనున్నారు. ఈ సమావేశంలోనే మామునూరు భూసేకరణపైన చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. భూసేకరణ ఇవ్వాల్సిన పరిహారంపై జిల్లా అధికారులు సిద్ధం చేసిన నివేదికను మంత్రులు పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిస్తారు. ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం పరిహారంపైన ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది. ఆ తర్వాత ఇక ఎయిర్పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ నిర్మాణాలు చేపడతారు. హైదరాబాద్లో ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపునకు సంబంధించి జీహెచ్ఎంసీ అమలు చేసిన ఎర్లీ బర్డ్ పథకానికి వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్ను చెల్లింపులో 900 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు 5% రిబేట్తో పన్ను చెల్లింపునకు అవకాశమివ్వగా 79 లక్షలకు పైగా ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా 900 కోట్ల 93 లక్షల ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 69.69 కోట్ల పన్ను అధికంగా వసూలైంది. ఎర్లీ బర్డ్ను ఉపయోగించుకున్న వారి సంఖ్య 6.79% పెరిగిందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్ విద్యుత్ శాఖలో భారీ గోల్మాల్ వెలుగు చూసింది. గచ్చిబౌలి టెలికాం నగర్లో ఒక ఇంటిలో అక్రమంగా దాచిన 42 విద్యుత్ మీటర్లను రాయదుర్గం పోలీసులు సీజ్ చేశారు. ఇబ్రహీంబాగ్ అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ అంబేద్కర్ కొన్ని విద్యుత్ మీటర్లు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి టెలికాం నగర్లోని ఒక వ్యక్తిపై అనుమానం ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు టెలికాం నగర్లోని ఒక ఇంటిపై దాడి చేసి అక్కడ రిలీజ్ అయిన సర్వీసులకు సంబంధించిన 42 విద్యుత్ మీటర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకన్న తెలిపారు.